चंद्र घोष कमीशन विचारण కొనసాగుతోంది ప్రాజెక్ట్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు ప్రాజెక్ట్ నిర్మాణం క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన ఇద్దరు అధికారులపై కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై చంద్ర ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది ప్రాజెక్ట్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు ప్రాజెక్ట్ నిర్మాణంపై క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన ఇద్దరు అధికారులపై కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్ అందిస్తారు నర్సింగరావు ఇప్పటికే వివిధ స్టేజీల్లో విచారణ కొనసాగిస్తున్నటువంటి చంద్రఘోష్ కమిషను గత 2 రోజులుగా నిన్న ఇవాళ బహిరంగ విచారణని కొనసాగిస్తూ ఉంది బహిరంగ విచారణ చేస్తూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు డ్యాము కుంగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు తెలుసుకోవడం కోసము ఇప్పటికే అధికారులతో వివిధ దఫాలుగా సమావేశమై విచారణ చేసినటువంటి కమిషను అందరి దగ్గర నుంచి కూడా అఫిడవిట్లను సేకరించింది ఇటు గుత్తేదారులు కావచ్చు ఆ నిర్మాణంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారితో ఇప్పటికే విచారణ చేసింది వాళ్ళందరి నుంచి కూడా అఫిడవిట్ల రూపంలో వివరాలన్నీ కూడా సేకరించింది ఇక ఇప్పుడు నిన్న ఇవాళ బహిరంగ విచారణ చేస్తూ ఉంది వీరు ఏవైతే అఫిడవిట్ సమర్పించారో దాన్ని ముందు పెట్టుకొని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు వీరి యొక్క పాత్ర ఏంటి అధికారుల యొక్క పాత్ర ఏంటి వాళ్ళు ఏం చేశారు నిజంగా వాళ్ళు చేయాల్సినటువంటి విధులు నిర్వర్తించారా లేదా అనేటువంటి దానిపైన వారు ఇచ్చినటువంటి అఫిడవిట్ను ముందు పెట్టుకొని ఇప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది నిన్ననేమో రీసెర్చ్ ఇంజనీర్లు అటెండ్ అయ్యారు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అటెండ్ అయ్యారు ఈ రోజేమో క్వాలిటీ కంట్రోల్ విభాగానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఈ రోజు అటెండ్ అయ్యారు నిన్న 8 మంది అధికారులు హాజరు కాగా ఈ రోజు బహిరంగ విచారణకి క్వాలిటీ కంట్రోల్ విభాగానికి సంబంధించినటువంటి 10 మంది ఇంజనీర్లు ఈ రోజు విచారణకి హాజరయ్యారు ప్రధానంగా ఈ రోజు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు ఇంజనీర్లందరూ కొంతమంది ఇంజనీర్లు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కూడా చూసాము అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాబట్టేటువంటి క్రమంలో ప్రశ్నల వర్షం అయితే చంద్రఘోష్ గుప్పించారు సో ఈ క్రమంలో అసలు ఈ క్వాలిటీ కంట్రోల్ విభాగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మీ విధులేంటి ఈ ప్రాజెక్టులో మీ యొక్క భాగస్వామ్యం ఏంటి ఈ ప్రాజెక్టులో మీరు ఎలాంటి భాగస్వామ్యం కలిగి ఉన్నారు సో క్వాలిటీ కంట్రోల్కు సంబంధించి నిర్మాణం విషయంలో మీరు ఏ విధమైనటువంటి నిర్మాణ ప్రమాణాలు పాటించారు అనేటువంటి సమగ్రమైనటువంటి ప్రశ్నలు వేశారు ఈ సందర్భంగా ఇద్దరు అధికారులు సమాధానాలు చెప్పలేనటువంటి సమయంలో సో వివరాలు దాస్తున్నారా అనేటువంటి యాంగిల్లో కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు చంద్రఘోష్ కమిషను సో ఈ సందర్భంగా కొంతమంది ఇంజనీర్లు అయితే ఆ పరిణామాలన్నింటినీ వివరించేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగా సుందిల్లా అన్నారం బ్యారేజీ మధ్యలో దాదాపుగా 31 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇందులో 32 వాగులు వచ్చి కలుస్తాయి మధ్యలో మానేరు వచ్చి కూడా కలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇసుక ఎక్కువగా పేరుకపోతుంది దీంతో ఆ గేట్లు మూయాలన్నా కానీ మూయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాటను చెప్పారు అంతేకాకుండా ఈ సుందిల్లా అన్నారానికి సంబంధించినటువంటి విషయంలో అలైన్మెంట్లు సరిగ్గా లేవు అనేటువంటి విషయాలను కూడా ఇంజనీర్లు చెప్పారు సో మొత్తానికైతే నిన్న జరిగినటువంటి విచారణ ఈ రోజు జరిగినటువంటి విచారణలో అయితే వారు ఇచ్చినటువంటి అఫిడవిట్లను ముందు పెట్టుకొని చాలా ప్రశ్నలు సంధించారు సో ఎప్పటికప్పుడు ఏ అధికారి చెప్తున్నటువంటి దాన్ని అక్కడే టైపిస్ట్ను పక్కనే పెట్టుకొని వారు చెప్తున్నటువంటి ప్రతి మాటని వారు ఇంతకుముందు అఫిడవిట్లో ఏమి ఇచ్చారో ఇప్పుడు ఏం చెప్తున్నారో అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వారు బహిరంగ విచారణలో చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వెంటనే రికార్డులు చేస్తూ ఉన్నారు సో త్వరలోనే ఈ విచారణ కూడా పూర్తయ్యి త్వరలోనే ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా చంద్రఘోష్ కమిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి శ్రీనివాస్ రైట్ నర్సింగ్ థ్యాంక్ యూ